అమ్మవారికి సంబంధించిన ఒక పవర్ఫుల్ పరిహారం. ఇది శుక్రవారం రోజు చేయాలి. వందలు, వేలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పనిలే. చెప్పిన విధంగా మీరు పరిహారం చేస్తే మీ యొక్క క్షోభ, మీ యొక్క బాధ, మీ యొక్క శరణాగతి ఏదైతే ఉందో 100% అమ్మ వింటుంది. మీకు 100% ది బెస్ట్ రిజల్యూషన్ వెరీ సూన్ ఆమె ఇస్తుంది. మీకు లైఫ్లో ఎటువంటి ఛాలెంజ్ ఉన్నా, అది డబ్బు కావచ్చు, ఆరోగ్యం విషయం కావచ్చు, రిలేషన్షిప్ ఇష్యూ కావచ్చు, ఉద్యోగ వ్యాపార వ్యవసాయానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, అవరోధాలున్నా, అడ్డంకులున్నా చెప్పిన విధంగా శుక్రవారం రోజు ఈ పరిహారం మీరు ఆచరించగలిగితే ఐఎమ్ టెల్లింగ్ యూ విల్ సీ ద రిజల్ట్. మరి దీనికి సంబంధించిన మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిద్దాం అమ్మవారి ఆశీర్వాదాల ద్వారా. సో లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ వన్ థింగ్, యు ఆల్ హ్యావ్ అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కారం. యాక్చువల్లీ దసరా వచ్చేసింది. ఎస్. సో అమ్మవారి రోజులు, నవరాత్రులు చాలా అద్భుతంగా చాలా మంది స్త్రీలందరూ చాలా హ్యాపీగా చేసుంటారు. దాండి ఆడారు, బతుకమ్మ, దసరా అన్నీ అమ్మవారివే. సో ఖచ్చితంగా అమ్మ ఆది పరాశక్తి అంటారు. మన కన్న తల్లి ఎంత మనకి మేలు చేస్తుందో, అమ్మవారిని దర్శించుకున్న, అమ్మవారికి దీపం పెట్టి పూజ చేసుకున్నా కూడా అంతే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయంటారు. అలాంటిది ఎంతో మంది జెండర్తో సంబంధం లేకుండా చాలా ఆరోగ్యపరంగా అవ్వచ్చు, అప్పు పరంగా అవ్వచ్చు, ఏదో ఒక దుఃఖం, బాధ, తెలియని బాధ, చెప్పుకోలేని బాధ ఎంతో మంది ఎన్నో రకాల వేస్లో అనుభవిస్తున్నారు కూడా. అలాంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, హ్యాపీగా, అప్పు బాధలన్నీ పోయి వాళ్ళ లైఫ్లు ప్రశాంతంగా సాగాలి అంటే ఎలాంటి పరిహారం అమ్మవారికి చేసుకుంటే బాగుంటుంది? పేరులోనే ఉంది దుర్గమ్మ. దుర్గమ్మ అంటే దుర్గతులని బయటకు తీసేసే అమ్మ. దుర్గతులు అంటేనే నెగిటివ్స్, ఛాలెంజెస్, ఇబ్బందులు, అవరోధాలు, అడ్డంకులు. సో ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా ఆ ఛాలెంజ్ని మీ శరీరం నుంచి, మీ యొక్క ఆత్మ నుండి బయటకు తీసుకొని పంపించే శక్తి అమ్మవారికి మాత్రమే ఉంది. సో దీనికి సంబంధించిన మేజర్ హిడెన్ సీక్రెట్స్ని విల్ డీకోడ్. షూర్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం క్రీం శ్రీం శ్రీమాత్ర నమః. ఓం ఐం క్రీం క్లీం చాముండే విచ్చే. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, అమ్మవారికి సంబంధించిన ఒక పవర్ఫుల్ రెమెడీ ఉంది. విల్ డీకోడ్. పాయింట్ నెంబర్ 1, అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మనం పసుపు, కుంకుమ, పూలు, కాయలు, పళ్ళు, కాయలు ఇవన్నీ కామన్గా పట్టుకెళ్తాం. వీటితో పాటు ఇంట్లో ఒక చిన్న ప్రసాదం అనుకోవచ్చు. ఇది చేసి మీరు అమ్మవారికి ఇస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ గ్రేట్ రిజల్ట్. ఇది ఒక బిగ్గెస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్. నేను యూట్యూబ్లో 1,00,000 రెమెడీలు చెప్పుంటా. దాన్ని జల్లెడ పట్టి ఫిల్టర్ చేస్తే టాప్ 10లోకి ఇది వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ. ఫస్ట్ ఏం చేయాలా, అమ్మవారి గుడికి వెళ్ళి, మళ్ళీ మనకి చాలామందికి డౌట్స్, ఎల్లంతల్లి టెంపుల్కి వెళ్ళాలా, పోచంతల్లి టెంపుల్కి వెళ్ళాలా, మైసమ్మతల్లి టెంపుల్కి వెళ్ళాలా, పక్కనే లక్ష్మీదేవి గుడి ఉంది ఆ టెంపుల్కి వెళ్ళాలా అని మనకు చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఆదిశక్తి, పరాశక్తి, లోకమాత, జగన్మాత, భద్రకాళి, మహాకాళి, కపాలిని అంతా ఒక్కలే. ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ఎనర్జీ ఇస్ సేమ్. ఏ టెంపుల్ మీకు నమ్మకం అనిపిస్తుందో, ఏ టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందో, ఆ అమ్మవారి ఎనర్జీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారో ఆ టెంపుల్కి వెళ్ళండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 15 ప్రదక్షిణ చేయాలి. ధనాకర్షణ కలుగుతుంది 15 ప్రదక్షిణ చేస్తే. జనరల్గా ప్రదక్షిణ ఎడం వైపు నుండి చేస్తాము. ప్రదక్షిణ చేసేటప్పుడు చేయకూడని అంశం ఏదైనా ఉంది అంటే కోరికలు కోరకూడదు. మన వాళ్ళు చేసిందంతా అదే. అసలు గుడికి వెళ్ళి ఏం స్టార్ట్ చేస్తాం, నాకు ఇల్లు ఇవ్వు, మంచి పిల్లల్ని ఇవ్వు, మంచి పిల్లల్ని ఇవ్వు, మంచి ఉద్యోగాలను ఇవ్వు. అందుకే గుడిలో దేవుడు లేడు. అరే స్వామియుడు వస్తే చాలరా, పెద్ద చెక్ లిస్ట్ పట్టుకొని వస్తాడు అని చెప్పి మనం గుడిలోకి ఎంటర్ అవుతాం చూడ, గంట కొట్టి అప్పుడే వెళ్ళిపోతాడు దేవుడు. గుడికి వెళ్ళి ఫస్ట్ అడగాల్సింది ఏంటో తెలుసా, శరణాగతి కోరాలి. తర్వాత క్షమాభిక్ష కోరుకోవాలి. తెలియక ఎన్నో తప్పులు చేసి ఉంటాం. ఇలా అన్న ఇక్కడ ఒక చేము ఉండొచ్చు, తెలియకుండా చనిపోయా, ఒక ఆయుష్యం తీసేసా. ముందు మనం చేయాల్సింది శరణాగతి వేడుకోవాలా. సెకండ్ 1 క్షమాభిక్ష కోరుకోవాలా. థర్డ్ 1 అనుగ్రహం కోసం ఆరాటపడాలా. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏముంటుంది, అన్నీ ఉంటాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం, కటాక్షం ఉంటే ఏమొస్తుంది, అన్నీ వస్తాయి. ఫస్ట్ చేయాల్సిన ఏంటి, ఈ 3 కోరికలు చెక్ లిస్ట్ పక్కన పెట్టి ముందు ఈ 3 మాట్లాడాలి ఏ టెంపుల్కి వెళ్ళినా. పాయింట్ నెంబర్ 2, ప్రదక్షిణ ఎందుకు చేయాలి? చేసేటప్పుడు ఫస్ట్ చేయకూడదు ఏంటి అంటే ఎటువంటి కోరికలు కూడా కోరకూడదు. ఏమి చేయాలా, ఆమె స్వరూపాన్ని విజువలైజ్ చేసుకొని మీకు ఏదో ఒక తెలిసిన మంత్ర చాంటింగ్ చేయండి. ఏ మంత్ర రాదా, అమ్మా కనకదుర్గమ్మ అన్నా చాలు. కలియుగం కొన్న బెనిఫిట్ ఏంటంటే నామ మంత్రం చాలు అమ్మవారి ప్రత్యక్షమవుతుంది.
క్లియర్? అమ్మవారి మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ 15 ప్రదక్షిణ చేయండి. అండ్ తరువాత గంట కొట్టాలి. అసలు ఎందుకు కొడుతున్నామో కూడా తెలియదు ఈ రోజుల్లో. కొంతమంది ఇట్లా, కొంతమంది ఇట్లా. ఎందుకు కొడుతున్నామో తెలియదు. పంచలోహాలతో తయారు చేసింది అది. ఎవరైతే మనస్ఫూర్తిగా లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి ప్రేయర్ చేసుకొని గ్యాప్ ఇస్తూ 3 times కొడితే దాని ద్వారా వచ్చిన శబ్ద తరంగాలు సౌండ్ హీలింగ్ చేస్తుంది. మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, కన్ను దిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, నజర్, ఆ ఒక్క వైబ్రేషన్ బయటికి పంపించేస్తే. ఓంకారానికి సరి అయిన వైబ్రేషన్ ఆ శబ్ద తరంగాల్లో ఉంది. కాబట్టి స్లోగా ఒక 3 times మనం గంట కొట్టాలి. అండ్ దెన్ లోపలికి వెళ్ళి అర్చన చేయించుకుంటాం. ఎందుకు అర్చన చేయాలి? వాట్ వీ గివ్ అక్కడ నుంచి మల్టిపుల్స్ మనకు వస్తుంది కాబట్టి ఆ పూలు, పళ్ళు, కాయలు అన్నీ కూడా ఇస్తాం. ఇది కామన్గా చేస్తాం. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇంట్లో బయలుదేరే ముందు తమలపాకు అంటాం కదా, తమలపాకుకి 27 నక్షత్ర లక్షణాలు ఉంటాయి. యూ కెన్ టేక్ ఈ ప్రపంచంలో ఏ చెట్టైనా తీసుకోండి, ఏదైనా పువ్వైనా ఉంటుంది, కాయని ఉంటుంది. బట్ తమలపాకు ఎటువంటి పువ్వు ఉండదు, కాయ ఉండదు. ఆ క్షీరామదనం తర్వాత వచ్చిన వేరే ఈ తమలపాకు చెట్టు లక్ష్మీ స్వరూపం అని కూడా చెప్పొచ్చు. అందుకే తాంబూలంలో మనం ఇచ్చేది తమలపాకు. మంగళ ద్రవ్యంలో మనం మంగళ ద్రవ్యాలు అంటాం. పసుపు, కుంకుమ, యాలకులు, లవంగాలు ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు. అందులో తమలపాకు కూడా ఒకటి. సో ఒక ఫ్రెష్ తమలపాకు తీసుకొని మూడిక చిగురు చిక్కాలి. అంటే ఫ్రంట్ పార్ట్, లాస్ట్ పార్ట్ ఇలా చిక్కుతాం. కిల్లి అంటాం కదా అట్లా. మధ్యలో చెక్క వేస్తాం. ఆకు ఒక్క అంటాం కదా, ఆ చెక్క వేసి 5 లవంగాలు, 5 యాలకులు. 5 ఎందుకంటే పంచభూతాలకు సంకేతం. లవంగాలు, యాలకులు దైవ స్వరూపాల, మంగళ స్వరూపం అంటాం. నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి లవంగానికి ఉంటుంది. 200 years బ్యాక్ సైన్స్ ప్రూవ్ చేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ సృష్టిలో ఉన్న ఒక రాయికి, ఒక రప్పకి, ఒక గాలికి, చిన్న చిన్న అణువుకి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. ట్రూ. ఒక తమలపాకు, ఒక ఆకు ఒక్క, 5 లవంగాలు, 5 యాలకులు, ఒక జాజికాయ, ఒక జాపత్రి, ఇవన్నీ బిర్యానీ ఐటమ్స్ అంటాం. ఇదంతా కూడా కిల్లీలా చుట్టి అమ్మవారి గుడికి వెళ్ళి 15 ప్రదక్షిణలు చేయండి. బాడీ సహకరించకపోతే అట్లీస్ట్ 3 అయినా చేయండి. చేయాల్సింది 15. దాని ఆకర్షణ కలుగుతుంది. 15 ప్రదక్షిణ చేసి గంట కొట్టి అమ్మవారికి మనం ఏదైతే పళ్ళు, కాయలు, పసుపు, కుంకుమతో పాటు ఈ యొక్క తయారు చేసిన కిల్లి ఇది ఇవ్వండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, అమ్మవారు ఆ కిల్లి తింటే అమ్మవారి నోరు ఎలా పండుద్దో మీ జీవితం అలా పండుద్ది. తథాస్తు. ఐఎమ్ టెల్లింగ్ యూ, గ్రేట్ రిజల్ట్. కాకపోతే లోపలికి వెళ్ళి 2 అరిచేతులు జోడించి శిరస్సు వంచి అమ్మవారికి శరణాగతి వేడుకోవాలా, క్షమాభిక్ష కోరుకోవాలా, తల్లి నీ అనుగ్రహం కావాలని చెప్పి ఆరాటపడి మనం ఏదైతే ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నామో, బాధపడుతున్నామో, బయటికి చెప్పలేని బాధ అన్నీ ఆమెకి తెలియనివి కాదు. అయినా సరే ఓపెన్గా అమ్మతో ఒకసారి మాట్లాడాలి. చాలామంది టెంపుల్స్కి వెళ్ళి ముందు కళ్ళు మూసేస్తారు. సో మేము అంత దూరంలో ట్రావెల్ చేసి వెళ్ళిందే అమ్మని చూడడానికి. అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? నేను చాలామందిని అబ్జర్వ్ చేసి గుడికి వెళ్తే ముయ్యాల్సింది కళ్ళు కాదు. ఈ పనికిమన్న ఆలోచనని మూసేసి చక్కగా అమ్మవారిని చూడాలి, స్వరూపాన్ని చూడాలి. అమ్మవారి స్వరూపాన్ని చూసి అమ్మవారికి మనం ప్రాపర్గా శరణాగతి వేడుకోవాలి. తల్లి నా పరిస్థితి ఇలా ఉంది, నాకు నీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు, నీ కటాక్షాన్ని ప్రసాదించు అని చెప్పి అమ్మని వేడుకొని ఒక ప్రకటన ఇవ్వాలి. తల్లి నాకు శక్తినివ్వు, నేను లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేస్తాను అని. మూగజీవులు, ఈ పేదవాళ్ళు, ఆకలితో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేస్తాను అని చెప్పి అమ్మకి శరణాగతి వేడుకొని, క్షమాభిక్ష కోరుకొని, అనుగ్రహం కోసం ఆరాటపడి అమ్మవారికి ప్రేయర్ చేసి ఇంటికి వెళ్ళే లోపు ఇంట్లో ఎనర్జీస్ మారిపోతాయి. నాకు లక్షల టెస్టిమోనీస్ ఉన్నాయి. దీక్ష తీసుకొని చెప్తా ఉన్నా, లక్షల టెస్టిమోనీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, అక్రాస్ కంట్రీలో ఉన్న, గ్లోబ్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఈ రెమెడీ ఫాలో అయ్యారు. ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటి అంటే, గురువుగారు అమ్మవారికి ప్రసాదం ఇచ్చామంతా బాగానే ఉంది, పంతులు గారు మళ్ళీ నాకు ఇచ్చేసారు, పట్టుకెళ్ళాలా వద్దా? కొంతమంది టెంపుల్స్లో అలా ఉంచేస్తారు, కొంతమంది ప్రసాదం కింద ఇచ్చేస్తారు. అప్పుడు మళ్ళీ డౌట్ కదా, ఏం చేయాలా? అందులో అదే డౌట్. జాజికాయ, జాపత్రి తీసుకెళ్లి బీరువాలో పెట్టియండి, మనీ అట్రాక్షన్ ఉంటుంది. ఆ తమలపాకు, లవంగాలు, యాలకులు హ్యాపీగా అమ్మవారు ప్రసాదం అని హ్యాపీగా తినచ్చు, ఆరోగ్యంగా కూడా ఉంటాం. అయ్యో నాకు ఇవ్వలేదని బాధొద్దు, అయ్యో నాకు ఇచ్చేసారని బాధొద్దు. ఇచ్చినా అమ్మవారి అనుగ్రహమే, ఇవ్వకపోయినా అమ్మవారి అనుగ్రహం. ఇది చేయండి, ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. అలానే కాదు, మీ జీవితంలో, మీ లైఫ్లో ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, క్వైరీస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్లో టైప్ చేయండి. నా పిఆర్ టీమ్ నా వరకు తీసుకొస్తారు. వాటి మీద కూడా ఈ మేనిఫెస్టేషన్, స్పిరిచువల్ స్టఫ్ని కనెక్ట్ చేస్తూ సొల్యూషన్ ఇవ్వడానికి మీ వైబ్రెంట్ శ్రీవంశీ గారు ఎప్పుడూ ఉంటారని ఇట్స్ మై ప్రామిస్. అలానే అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. ఇమ్మీడియట్గా అమ్మవారి ఆశీర్వాదాలు మీకు స్టార్ట్ అవుతాయి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి.
అతి త్వరలో కలుద్దాం. అక్టోబర్ 12వ తారీఖు నుండి జరగబోతున్న దైవ కార్యక్రమంలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మ. థ్యాంక్ యూ వంశీ గారు. సో చూసారు కదా ప్రదక్షిణలు. ఆ ప్రదక్షిణలో మనం ఎటువంటి తాంబూలాన్ని తీసుకొని వెళ్తామో క్లియర్గా వాటికి సంబంధించిన వస్తువులతో సహా చెప్పారు. అండ్ ఆ డౌట్కి కూడా చాలా క్లియర్ చేసేసారు. కాబట్టి ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. 15 ప్రదక్షిణలు స్టార్ట్ చేయండి. అది ఎడం వైపు నుంచి ప్రదక్షిణలు స్టార్ట్ చేయడం మొదలు పెట్టండి. సో ఖచ్చితంగా ఆ సక్సెస్ మన ఇంట్లో ఉంటుంది. మన పాజిటివిటీ మన బాడీతో పాటు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీకి బయటకు పంపించేసి కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా వంశీ గారి అపాయింట్మెంట్ కోసం లేదు అంటే పర్సనల్గా కలవాలి అనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి. అండ్ అక్టోబర్ 12th నుండి జరగబోతున్నటువంటి క్లాసెస్లో మీరు కూడా ఈ 1 week క్లాసెస్లో వంశీ గారితో ట్రావెల్ చేయాలి అన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.